ఈ క్వశ్చన్ చూడండి, ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్ 3 years బికమ్స్ ట్వైస్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పి ఇంటూ 1+r/t. ఆర్ అంటే ఇంట్రెస్ట్, టీ అంటే టైం, పి అంటే ప్రిన్సిపల్. సో ఏ అనేది ఫైనల్ అమౌంట్. ఏ ఈక్వల్స్ టు ఇది ఫార్ములా. ఇప్పుడు ఏ వాల్యూ మనకి 2p అని ఇచ్చింది, 2 times అయింది. ఎన్ని ఇయర్స్లో అయింది అన్నాడు? 3 yearsలో. అప్పుడు మనకేమొస్తుంది? 1+r³ వాల్యూ 2 అని వస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 8 times. సో ఇప్పుడు మనకి ఫైనల్ వాల్యూ 8p, ఇనిషియల్ వాల్యూ p. ఈ టీ అడుగుతున్నాడు టైం. మనకి పీపీ క్యాన్సిల్ అయితే 8 = 1+r/t అని వస్తుంది. సో మనకి బేసిక్గా 1+r వాల్యూ తెలుసు, ఎంత? అది 2^1/3. సో 1+2^1/3 అంటే 2^t/3. సో దీని వాల్యూ ఎంత? 2³ సో ఇది కంపేర్ చేస్తే టీ వాల్యూ ఏమొస్తుంది? 3 × 3 9 years వస్తుంది. సో మన ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి. ఇదొక వే అనమాట సాల్వ్ చేయడం. ఇంకో వే ఏంటంటే బేసిక్గా సో మనకి 2 times అవ్వడానికి 1 cycle అవుతుంది, అంటే 2 times అవ్వడానికి 3 years అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి 8 times అవ్వాలంటే 2 4 అవ్వాలి, 4 8 అవ్వాలి. అంటే ఇట్లా 2 times మనకి ఎన్ని టైమ్స్ డబల్ అవుతుంది? ఫస్ట్ 3 times డబల్ అవుతుంది. 1 నుంచి 2 అయింది, 2 నుంచి 4 అయింది, 4 to 8 అయింది. సో ఇక్కడ 3 years పడుతుంది, మళ్ళీ ఇక్కడ 3 years పడుతుంది, ఇక్కడ 3 years పడుతుంది. 3 + 3 + 3 9. ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఈజియెస్ట్ వే అనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.